వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. నిజాయితీ గల నక్క. ఒక అడవిలో చిన్న నక్క ఉండేది. అది చాలా తెలివైనదే కాని ఎప్పుడూ మోసం చేయదు. అందుకే అడవిలోని ఇతర జంతువులందరూ దాన్ని గౌరవించేవారు. ఒకరోజు సింహం, అడవి రాజు అన్ని జంతువులను సమావేశం చేసి ఇలా చెప్పిందా: నేను నిజాయితీ గల జంతువును నా ప్రధాన మంత్రిగా నియమించాలనుకుంటున్నాను. అందుకే మీ అందరికీ ఒక్కొక్క తీపి పండు ఇస్తున్నాను. దీన్ని జాగ్రత్తగా ఉంచుకుని నాకు ఒక వారం తర్వాత తీసుకురండి. అన్ని జంతువులు సంతోషంగా పండును తీసుకుని వెళ్ళిపోయాయి. చిన్న నక్క ఆలోచించింది, ఇదేంటి, తీపి పండును వారం రోజులపాటు ఉంచడం ఒక పరీక్ష అని. కాని రాజు చెప్పింది పాటించాలని అనుకుని అది కూడా తన పండును ఇంటికి తీసుకెళ్ళింది. ఒక వారం తర్వాత అన్ని జంతువులు తీపి పండుతో రాజు ముందు హాజరయ్యాయి. పండ్లు అన్నీ కొత్తగా మెరిసిపోతూ కనిపించాయి. కాని నక్క మాత్రం ఖాళీ చేతులతో వచ్చింది. సింహం ఆశ్చర్యంగా అడిగింది, నీ పండు ఎక్కడా? నక్క నిబ్బరంగా చెప్పింది, మహారాజా, నేను ఆ పండును జాగ్రత్తగా ఉంచాను. కాని మూడో రోజుకల్లా అది కుళ్ళిపోయింది. దానిపై పొట్టు రావడం మొదలైంది. చివరికి దానిని తినాల్సి వచ్చింది. అందుకే ఖాళీ చేతులతో వచ్చాను. సింహం సంతోషపడి నిజాన్ని వెల్లడించింది. చిరునవ్వుతో అన్నది, బహుశా నీకే నిజం తెలుసు. నేను అందరికీ కుళ్ళిపోయే పండ్లు ఇచ్చాను. అవి వారం రోజుల పాటు నిలవవు. కాని ఈ జంతువులంతా నన్ను మోసం చేసేందుకు కొత్త పండ్లు తెచ్చారు. నిజాయితీ ఉన్నది నువ్వే, అందుకే నువ్వే నా ప్రధాన మంత్రి అని రాజు ప్రకటించాడు. నీతి, నిజాయితీ ఎప్పుడూ గెలుస్తుంది. సత్యం చెప్పే వారికి నిజమైన గౌరవం లభిస్తుంది. Thank you so much for watching. Please like, share and subscribe.